హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మీకోసం వన్ ఆఫ్ ద రియాలిటీ. రైతు కష్టజీవి. కష్టాన్ని తప్ప కాంక్షలకు పోడు. కానుకల కోసమో కావలసిన వాళ్ళ మెప్పు కోసమో కాపు కావలి ఉండడు. కల్మషం లేని మనసుతో కాచే చెమట చుక్కల్లో మొక్కలు నాటి బీడుబారిన భూమిని పచ్చిక వనంలా మారుస్తాడు. ప్రతి అడుగు పంట పెంపుకై ప్రతినిత్యం పాటుపడతాడు. రేయి పాలు అనే తేడా లేకుండా పొద్దు పొడవక ముందే పొలంలో పోరాటానికి సిద్ధమై చీద పురుగులను చిదిమేస్తూ, పేను పురుగును పీకేస్తూ, పీల్చే గాలికి ఎదురీగుతూ, శ్వాసని బిగపడుతూ, సేద్యానికి కొత్త ఊపిరి పోస్తూ, గింజ గింజకు ఆయువును అందిస్తూ, వాన కోసం ఎదురుచూస్తూ, ఎండలో ఏ పక్షి పాలు కాకుండా కంటికి రెప్పోలే కాపు కాస్తూ పంటను పసిబిడ్డలా రక్షిస్తాడు. సంతలో సంచికి ఇంతే అని ఖరారు చేసిన, గిట్టుబాటు ధర లేకపోయినా గింజలు మిగిల్చకుండా అమ్మేసిన, ఇక గంజినీళ్ళే గతి అని అర్థమైన, అప్పు తీరదని తెలిసిన, నష్టమైన నరకమైన నలుగురిలో నామూషిగా ఫీలు కాడు. మళ్ళీ అవనితో ఆలింగనం చేసేవాడే రైతు. రైతు ఎప్పటికీ ఓడిపోడు. పుడమితో కలిసి మళ్ళీ పుడతాడు ప్రతి విత్తనంలో. అతడే అవని గుండె చప్పుడు. అతడు లేకపోతే అడుక్కోవడానికి కూడా అన్నము దొరకదు. అలాంటి రైతే అప్పు బాధ భరించలేక పురుగుల మందు తాగి పుడమిలో పూడ్చబడుతుంటే, బొడ్డు ఊడిన రైతు బిడ్డ పూర్వీకుల అప్పులు తీర్చలేక చీ నా జీవితం అంటూ చేతిలోని పొలాన్ని అమ్మేసుకుంటూ పోతుంటే, పుట్టుకు వస్తున్న జనసాంద్రతకు ఫుడ్ ఎవరు పెడతారు? సాఫ్ట్వేర్లా, సైంటిస్టులా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత టెక్నాలజీ వచ్చినా తినేది రైసే, అది పండించేది రైతే. రైతు కాళ్ళు చేతులు పొలంలో మమేకమైతేనే మనం కడుపు నిండా తినగలుగుతున్నాం, కంటి నిండా పండుకోగలుగుతున్నాం. ఆలోచించండి అన్ని రంగాలలో ఉన్న ఆమాత్యలారా. అవసరం మేరకు ఆదుకుందాం. రైతు సేద్యానికి చేయూతనిద్దాం. అతని ఆశకు జీవాన్ని పోద్దాం. ఎందుకంటే రైతు బ్రతికితేనే రేపు అనేది బతుకుతుంది. అలాంటి అన్నదాతను అండగా ఉండడం మనందరి బాధ్యత. కాదంటారా ఫ్రెండ్స్?